గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో సోమవారం రాత్రి పెనియల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైకాపా నాయకుడు కందుల చిట్టిబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజున యావత్ ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకోవటం గొప్ప విషయమని అన్నారు. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించింది కాదని మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించిందని అన్నారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని యేసుక్రీస్తు సెలవిచ్చాడని, నేటి సమాజం ఈ వాక్యానుసారంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కొవ్వొత్తులను వెలిగించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కందుల బాబ్జీ, ప్రముఖ వ్యాపారవేత్త కంటె సురేంద్ర, ఉండవల్లి ప్రసాద్, పాస్టర్లు లాజరస్ సురేంద్ర కుమార్, సుదర్శన్, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జెడ్ రాగంపేట గ్రామ నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరీమణులరా, క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. మీరందరూ కూడా నూతన సంవత్సరం 2024వ సంవత్సరంలో 2023 కంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ, మరి మీరంతా కూడా ప్రేమానురాగాలతోటి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ జీవితం సాగించాలని కోరుకుంటూ, అలాగే నేనంటే అభిమానించి నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన, నన్ను గౌరవించి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మీ సంఘంలో సభ్యుడిగా, మీ కుటుంబంలో సభ్యుడిగా ప్రతి కార్యక్రమానికి, మీ మంచికి చెడుకి ప్రతిదీ కూడా మీలో ఒకటిగా నేను ముందుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉంది. అలాగే ఆయన బాబు గారు భార్య కూడా ఆవిడ మనసు మేరీ మాట్లాడే మనసు, ఆవిడ కూడా డబ్బులు అంటే ప్రాణం. ఆడవాళ్ళందరికీ కూడా ఎవరికైనా కొంచెం డబ్బులు ఒప్పుడుగా ఉంటారు, కానీ ఆవిడ మాత్రం నీకు డబ్బులు కూడా ఏమీ లేదు, నీకు డబ్బులు ఎంతైనా కావాలంటే మేము ఇస్తామని చెప్పేసి, కానీ మనిషి అవసరం మనిషికి వస్తుంది అన్నది వచ్చింది. ఈరోజు బాబుజీ గారు నాకు ఒక సాయం చేయాలని చెప్పేసి కూడా అడిగారు, ఏదో ఒకటి ఒక వ్యవహారం. అది నేను కింద పడి ఒక స్టెప్ని వెనక తగ్గినా ఆయనకి నేను మాటిచ్చి ఆ మహానుభావుడికి మళ్ళీ నేను వెనకాల ఉంటానని చెప్పేసి మాటిచ్చి మీ అందరినీ కూడా అందరం కూడా సర్పంచ్ గారితో సహా అందరం కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఆదుకున్నా. అలాగే నా విషయానికి వస్తే నేను కూడా ఒక రోజు మా ప్రసాద్ గారు, మా పాలకాపు కరోనా సమయంలో, ఇది పాస్టర్ గారు అందరికీ తెలుసు, కరోనా సమయంలో ఇలాగా నాకు బిర్యానీ తినాలని ఉందండి, హోటల్కి వెళ్దాం అంటే దొరుకుతుంది, బిర్యానీ చేయండి అమ్మగారు అని చెప్పేసి మా ఆవిడని అడిగితే వెంటనే బిర్యానీ చేసేవారు. ఎవరు పేటలో అంటే అందరూ తినేవాళ్ళు అండి, ఎవరికే డబ్బులు లెక్కలేవు, దేవుడి దేవాళ్ళు మనందరికీ లెక్కలేకపోయినా ఆ బిర్యానీ దొరకడానికి హోటల్ లేదు. హోటల్ లేకపోవడం వల్ల నేను బిర్యానీ చేయితే ఒక 20 మంది చేయితే కొంచెం మంది సైతాన్ లాంటి వాళ్ళు ఉండి, లేకపోతే నేను నా దొడ్లో బిర్యానీ చేస్తుంటే 25 మంది పోలీసులు పంపించారు. 25 మంది పోలీసులు పంపించి బిర్యానీ వండటం కుదరదు అని చెప్పేసి అన్నా, కానీ అప్పుడు నేను ఎవరికో ఫోన్ చేసుకుని ఎవరి ద్వారా చెప్పించుకుని ఆ పోలీసులు అవతల పంపుకుని మా అన్నాడు నా బిడ్డలతోటి, నా పాలకాపులతోటి మీ అందరికీ పంచిపెట్టిన సంగతి ఈ ప్రధానంగా అందరికీ తెలుసు. నేను డబ్బా కొట్టుకున్నది కాదు, కానీ అలాంటి బాబుజీ గారిని, అలాంటి చిట్టుబాబు గారిని, అలాంటి ఉండవల్లి వరప్రసాద్ గారిని, ఆయన కూడా చాలామందికి సహాయం చేశాడు. ఆడు కూడా ఇంకా ఆడ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇంకా పైకి వెళ్ళి ఇంకా బాబుజీ గారికి కూడా పాడి పంటలు అభివృద్ధి చెంది, ఆ చిట్టుబాబు కూడా ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన కూడా వ్యవహారాలు బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ తీసుకుంటున్నాను.